దైవజనమై మీతో మేము మాట్లాడుతున్నటువంటి వాక్య సందేశము గాడ్ స్పీక్స్. దేవుడు మాట్లాడతాడు. ఆ మాట చాలా మధురంగా ఉంటుంది. అనేకమైన మార్లు వ్యక్తిగత జీవితంలో కూడా కృంగిపోయినప్పుడు, ఒంటరిగా అనిపించినప్పుడు, చుట్టూ అనేకమైన శోధనలు దాడి చేస్తూ ఉన్నప్పుడు ప్రతి మారు ఊరటనిచ్చేది, ఆదరించేది ఒకే ఒకటి, గాడ్ స్పీక్స్. దేవుడు మాట్లాడతాడు. ఆయన మాట్లాడే దేవుడు. కొందరు అంటారు దేవుడు ఉంటే తను తాను స్పష్టంగా బయలుపరచుకోవచ్చు కదా అని. అవును, దేవుడు ఎప్పుడూ కూడా తను తాను బయలుపరచుకోవడానికి సిద్ధంగానే ఉన్నాడు. సృష్టించిన వాడు తాను ఏమై ఉన్నాడో ఆయన తను తాను బయలుపరుచుకుంటూనే ఉన్నాడు. 4 విధాలుగా మానవ జాతికి దేవుడు తను తాను బయలుపరుచుకున్నాడు. 4 విధాలుగా ఆయన తన ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు. దైవజనమ, మొదటిగా మనం గమనించినట్లయితే గాడ్ స్పీక్స్ లౌడ్లీ త్రూ హిస్ క్రియేషన్. దేవుడు గొప్ప స్వరముతో తన సృష్టి ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒక్కసారి మనం సృష్టిలో ఉన్నటువంటి సమస్తమును, సూర్యచంద్ర నక్షత్రములను, సముద్రమును, దానిలో ఉన్న జీవరాశులను, సమస్త కార్యములను మనం గమనించినట్లయితే ఇవి మన చేతులతో సృష్టింపబడినవి కావు. ఏ మేధావి సృష్టించలేదు, ఏ గొప్ప పండితుడు సృష్టించలేదు. ఇవన్నీ మరి ఎలా సృష్టింపబడ్డాయి? అదే దేవుడు అంటున్నాడు. గొప్ప స్వరముతో అంటున్నాడు. సృష్టిని ఒక్కసారి మీరు చుట్టూ చూడండి. సృష్టిని మీరు చూస్తే ఆ సృష్టిలో నుండే నేను మీతో మాట్లాడుతున్నాను అంటున్నాడు. కీర్తనాకారుడైనటువంటి దావీదు 19వ కీర్తన 1-2 వచనాల్లో ఈ విధంగా సెలవిస్తున్నాడు. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. మనం సేవించుచున్న దేవుడు ఎంత శక్తిమంతుడో, ఎంత గొప్పవాడో, ఎంత అద్వితీయుడో ఒక్కసారి ఆయన వాక్యాలు చదివితే అర్థమవుతాయి. 8వ కీర్తన 3-4 వచనాల్లో మనం చూస్తే, నీవు కలుగు చేసిన చంద్ర నక్షత్రములు నేను చూడగా, నీవు మనుష్యుని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడే పాటివాడు, నీవు నరుని దర్శించుటకు వాడే పాటివాడు అని. 104వ కీర్తన 24-25 వచనాలు. నీ కార్యములు ఎన్నెన్ని విధములుగా ఉన్నవి, జ్ఞానము చేత నీవు వాటన్నిటిని నిర్మించితివి. నీవు కలుగజేసిన వాటితో భూమి నిండి ఉన్నది. అవును, దేవుడు కలుగు చేసిన వాటితో భూమి నిండి ఉన్నది. దైవజనమ, రోమా 1వ అధ్యాయము 19-20 వచనాలు చూస్తే చాలా అద్భుతమైన మాటలు ఇక్కడ రాయబడి ఉన్నాయి. ఎందుకనగా దేవుని గూర్చి తెలియ శక్యమైనదేదో అది వారి మధ్య విశదమై ఉన్నది. దేవుడు అది వారికి విశదపరిచి ఉన్నాడు. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దైవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటబడుచున్నవి గనుక వారు నిరత్తులై ఉన్నారు. దేవుడు లేడు అనటానికి ఎవరికి ధైర్యం లేదు. బుద్ధిహీనులే దేవుడు లేడంటారు. ఆయన అదృశ్య లక్షణాలు, ఆయన నిత్య శక్తి, ఆయన యొక్క దైవత్వం, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడినటువంటి వాటిని మనం చూసినప్పుడు దేవుడు ఉన్నాడు, ఆయన సృష్టిల నుంచి మనతో మాట్లాడుతున్నాడు అని తప్పకుండా మనందరం కూడా గ్రహించుకోవాలి. యెషయా గ్రంథం 45వ అధ్యాయము 18వ వచనంలో, ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు, ఆయన భూమిని కలుగజేసి దానిని సిద్ధపరిచి స్థిరపరిచాడంట. ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతున్నాడు తన సృష్టి ద్వారా. రెండవదిగా గాడ్ స్పీక్స్ లౌడ్లీ త్రూ హిస్ వర్డ్. దేవుడు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. రోమా 10వ అధ్యాయము 7వ వచనంలో, కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగుతుందని ఉన్నది. 19వ కీర్తన 8వ వచనం నుండి 11వ వచనంలో మనం చూస్తే యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవని రాయబడి ఉన్నాయి. దేవుడు వాక్యం ద్వారా మాట్లాడతాడు అనటానికి ఒక స్పష్టమైనటువంటి వచనము యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. నేను మాట్లాడే దేవుణ్ణి నా వాక్యము ద్వారా అంటున్నాడు. మూడవదిగా గాడ్ స్పీక్స్ లౌడ్లీ త్రూ హిస్ సన్. తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మాట్లాడాడు. పరిశుద్ధమైన జన్మ, ఆయన జన్మ, కన్యక గర్భమును జన్మించినటువంటి ఆ దేవాతి దేవుడు వయస్సులో, జ్ఞానములో, ఆత్మలో, మనుషుల దయలో, దేవుని దయలో ఎదుగుతూ వర్ధిల్లుతూ తగిన సమయం వచ్చినప్పుడు తండ్రి చిత్తమును నెరవేర్చలేని ఆహారము పానమని తన్ను అంగీకరించగలిగిన వానికి వినయ భయభక్తులతో ఉండి ఆయన తన పవిత్రమైన రక్తమును పాపులమైన మనందరి నిమిత్తమే చిందించి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారే భూమి మీదకి రాకపోతే మానవ జీవితాలు ఏమైపోయాయో, అగమ్య గోచరంగా అయిపోయాయి. ఎందుకు పుట్టామో, ఎందుకు చనిపోతున్నామో తెలియని పరిస్థితిగా ఉండేది. యేసుక్రీస్తు లోక రక్షకుడు ఈ లోకంలోనికి వచ్చి ఆయన జన్మించి, ఆయన మన కొరకు మరణించి, పునరుద్ధానుడై తిరిగి లేచి నిత్య జీవం మనకిస్తానని ఒక నిరీక్షణతో కూడిన ఆదరణ మనకిచ్చి, మనల్ని ఒంటరిగా విడిచిపెట్టకుండా ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మను మనకు తోడుగా ఉంచినటువంటి ఆ దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. దైవజనమ,
ఇక్కడ మనం వాక్యంలో గమనిస్తే హెబ్రీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో, పూర్వకాలమందు నానా సమయముల్లోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడుతున్నాను అంటున్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం, యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. ఎఫెసీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం, దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది. దైవజనమ, ఆ సర్వోన్నతమైన దేవుడే కుమారుడిగా ఈ లోకంలోకి రావటం వలన మన అపరాధములకు క్షమాపణ, నిత్య జీవము కలిగి ఉన్నాం. ఇది ఒక్కటి రోజు తలుచుకుంటే అసలు ఈ లోకంలో నువ్వు చింతపడు. క్రైస్తవుడు అంటే చింతపడాల్సిన అవసరం లేదండి. ఏమి తినాలా, ఏమి త్రాగాలా, ఏమి ధరించుకోవాలా అనే భయము మనకు అవసరం లేదు. మరణ భయం అంతకన్నా అవసరం లేదు. ఈ లోకంలో కన్ను మూస్తే పరలోకంలో కన్ను తెరుస్తాం. మనము జయించినటువంటి వారం, రెండవ మరణం పైన జయము పొందినటువంటి వారం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనంలో, జయించువాడు రెండవ మరణం వలన ఏ హాని చెందడు. ప్రసంగి 12వ అధ్యాయం 7వ వచనం, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకే చేరును. ఎవరైతే ఈ రక్షకుడైనటువంటి నేనే మార్గము సత్యము జీవము అన్నటువంటి యేసు ప్రభువారి యొక్క రక్షణ దుర్గంలోనికి పరిగెత్తుకొని వస్తారో వారు రెండవ మరణం పైన జయము పొందుకున్నారు. నిత్య జీవానికి వారు పాత్రులయ్యారు. ఒక నాస్తికుడు హోబ్స్ దేవుడు దెయ్యము లేదని తన ఇష్టానుసారంగా ఉపన్యాసాలు చేసి అనేక మంది తన శిష్యులుగా చేసుకున్నాడంట. అయితే అతనికి మరణ సమయం ఆసన్నమైనప్పుడు భయముతోనూ మరణ భీతితోనూ అతనిచ్చిన స్టేట్మెంట్ అతని పక్కనున్నటువంటి ఒక వ్యక్తి రాసుకొని అవి ప్రింట్ చేసి అనేక మందికి అందించడం జరిగింది. ఇవి రియల్ గా జరిగినటువంటి విషయాలు. హోబ్స్ తను చనిపోయే ముందు ఈ విధంగా ప్రకటించాడు, నిత్యత్వమును గూర్చి ఆలోచింపకుండానట్లు నాకు మత్తు మందు ఇవ్వండి, చీకటిలోనికి గాఢాంధకారములోనికి నేను దూకుచున్నాను అన్నాడు. మరొక నాస్తికుడు దేవుడు దయ్యము లేదని స్వతంత్రముగా స్వేచ్ఛగా తన బ్రతుకు తను బ్రతికి విర్రవీగినటువంటి ఇతను మరణించేటప్పుడు మనోనేత్రాలు తెరవబడతాయి. దేవుని బిడ్డలారా, శరీరం ఇక నిస్సత్తుగా ఉంటుంది కాబట్టి ఆత్మనేత్రాలు తెరవబడినప్పుడు ఆ ఆత్మ ఎక్కడికి వెళ్తుందో స్పష్టంగా వాళ్ళకి అర్థమైపోతూ ఉంటుంది. ఈ మాడపడక మీద ఉన్నప్పుడు ఇతను పలికినటువంటి మాటలు కూడా ఈ విధంగా ఉన్నాయి. నన్ను ఆకర్షించుటకు సైతాను సిద్ధముగానున్నది, నేను దాని గుప్పిట్లో బందీనైపోయాను, ఇంకనూ మొరపెట్టినను ఉపయోగం లేదు అని అతను భయముతో భీతితో చనిపోయాడు. ఓ క్రీస్తును నమ్మిన దేవుని బిడ్డ, ఈ రోజు నీకు అటువంటి భయము భీతి లేదు. ఎందుకంటే నీ పేర్లు పరలోక రాజ్యంలో నమోదయ్యాయి. లూకాసు వార్త 10వ అధ్యాయం 20వ వచనంలో, దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేర్లు పరలోకమందు రాయబడి ఉన్నాయని సంతోషించడని యేసు ప్రభువారు అన్నారు. భూమి మీద ఎక్కడ మన పేర్లు రాయబడకపోయినా, ఎవరూ మనల్ని గుర్తించుకోకపోయినా, అందరూ మనల్ని యేసు నమ్మామని త్రోసివేసినా, తోలనాడినా, హింసించినా, అవమానపరిచినా, దేవుని బిడ్డ నువ్వు భయపడవలసిన అవసరం లేదు. నీ పేరు పరలోక రాజ్యంలో రాసి ఉంచానంటున్నాడు నీ పరలోకపు తండ్రి. ఎఫెసీ 2వ అధ్యాయం 7వ వచనం, క్రీస్తు యేసునందు మనల్ని ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండి పెట్టాడు. యేసు ప్రభువారి లోకానికి రావటం వలన మనకు అనుగ్రహించబడిన ధన్యత ఎంత గొప్పదో. హెబ్రీ 12వ అధ్యాయం 28, 29 వచనాల్లో, అందువలన మనము నిశ్చలమైన రాజ్యము పొంది దైవ కృప కలిగి ఉందము, ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయదము. అంతము లేనటువంటిది, స్థిరమైనటువంటిది, అస్థిరము కానటువంటి నిశ్చలమైన రాజ్యము మన నిమిత్తమే దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ రాజ్యం పేరే పరలోక రాజ్యం. ఆ పరలోక రాజ్యాన్ని దేవుడు మన నిమిత్తమై సిద్ధపరిచానంటున్నాడు దేవుని బిడ్డలారా. 4వదిగా, గాడ్ స్పీక్స్ లౌడ్లీ త్రూ హిస్ పీపుల్. దేవుడు నీ ద్వారా మాట్లాడతాడు, నా ద్వారా మాట్లాడతాడు, మనందరి ద్వారా, యేసు శిష్యులైనటువంటి ప్రతి ఒక్కరి ద్వారా, యేసయ్య బిడ్డలైనటువంటి ప్రతి ఒక్కరి ద్వారా దేవుడు మాట్లాడుతూనే ఉంటాడు. నిన్ను దర్శించి నీ కళల ద్వారా, స్వప్నముల ద్వారా ప్రభు మాట్లాడుతూ ఉంటాడు. నీ హృదయాంతరంగంలో ఉండి నీతో మాట్లాడుతూ ఉంటాడు, నిన్ను నడిపిస్తూ ఉంటాడు. నువ్వు వెళ్తూ ఉండగా నీ మార్గంలో కుడిముకు కానీ ఎడముకు కానీ తొట్టిల్లు వద్దని గొప్ప స్వరము వెనక నుండి నువ్వు వినబడే విధంగా నీ దేవుడు నిన్ను గైడ్ చేయటం నువ్వు గమనించగలుగుతావు. దేవుడు ఎలా మాట్లాడతాడు? సృష్టి ద్వారా మాట్లాడతాడు, తన వాక్యం ద్వారా మాట్లాడతాడు, తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మాట్లాడాడు. ఆయన ప్రజలలో నుండే దేవుడు మాట్లాడతాడు, ఆయన భక్తుల్లో నుండే దేవుడు మాట్లాడుతూ ఆయన కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు. ఈ మాట్లాడే దేవుడు నీ పాపములను తీసివేస్తానంటున్నాడు, నీ భారమును కొట్టివేస్తానంటున్నాడు. ఒకటి, పాపరహితమైనటువంటి జీవితాన్ని నీకు ఇస్తానంటున్నాడు. ఎలా మనం పాపాన్ని జయించాలి, ఎలా శోధనలు జయించాలి? లోక ఆకర్షణలు, యవ్వన ఆకర్షణలు అనే ఆ పాప బంధకముల చేత ఏడవబడుతున్నావేమో. ఏమి చేయాలనుకుంటున్నావో అది చేయలేక, ఏది చేయకూడదు అనుకుంటున్నావో అదే చేస్తూ నలిగిపోతున్నావేమో. మనస్సాక్షి నిన్ను గద్దిస్తూ ఉంటే తట్టుకోలేకపోతున్నావేమో.
ఈ ఊపులోంచి నేను ఎలా బయటికి రావాలి, ఈ రహస్య పాపంలోంచి నేను ఎలా బయటికి రావాలి, ఈ బలహీనతల్లోంచి నేను ఎలా బయటికి రావాలి, నేనేమై ఉన్నానో నాకు తెలుసు కదా అని ఏడుస్తూ ఉన్నావేమో. అయితే మీకు ఒక శుభవార్త దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా మీరు యేసు రక్తాన్ని ఆశ్రయించినప్పుడు మీకు క్షమాపణ కలుగుతుంది. ఆ తర్వాత మీ అనుదిన జీవితంలో మీరు కొనసాగుతూ ఉన్నప్పుడు ఈ చెప్పబోయే ఈ 7 అంశాలు మీరు జ్ఞాపకం ఉంచుకోండి. తప్పకుండా వీటిలో కొన్నైనా పాటించగలిగితే శక్తివంతమైన క్రైస్తవ జీవితాన్ని మీరు జీవించగలుగుతారు. దేవుని యొక్క ముఖదర్శనాన్ని చూడగలుగుతారు. మీరు ప్రార్థన చేస్తూ ఉండగా మీ ప్రార్థనలకు జవాబులు మీరు పొందుతారు. రోగుల కొరకు మీరు ప్రార్థన చేసినప్పుడు రోగ పీడితమైన దేహాలకు స్వస్థత రావటం మీరు చూస్తారు. దురాత్మలు చీకటి శక్తుల నుంచి విడుదల పొందటం మీరు చూడగలుగుతారు. మీరు మొరపెడుతూ ఉండగానే మీ మొరలు ఆలకించి మీ దేవుడు మీ ముందు నడవటం మీరు గమనించగలుగుతారు. అయితే ఇవి నువ్వు జయించగలిగి ఉండాలి. నీలో వచ్చే బలహీనతలు, నీలో వచ్చే పాపాలని నువ్వు ఎలా జయించగలవు? నీతో మాట్లాడే దేవుడు అంటున్నాడు, జై జీవితాన్ని నేను నీకు ఇస్తాను, పాపరహితమైనటువంటి జీవితం జీవించడానికి సహాయం చేస్తానంటున్నాడు. దానికి కొన్ని సూచనలు నేను మాట్లాడుతుండగా రాసుకోండి దేవుని బిడ్డలారా. ద ప్రాపర్ యూజ్ ఆఫ్ అవర్ బైబిల్స్ విల్ హెల్ప్ us టు ఓవర్కమ్ సిన్. ఏ వ్యక్తి అయితే ప్రతిరోజు బైబిల్ పఠనం చేస్తూ ఉంటాడో ఆ వ్యక్తి పాపమును జయించగలుగుతాడు. 119వ కీర్తన 11వ వచనం, నీ ఎదుట నేను పాపం చేయకుండానట్లు నీ వాక్యము నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను అంటున్నాడు. మౌనిక అనేటువంటి ఒక భక్తురాలు యొక్క కుమారుడు అగస్టైన్ తన హృదయంలో దేవుని వాక్యం లేనప్పుడు క్లబ్బుల్లో పబ్బుల్లో తిరిగాడు. కర్కశ హృదయము కలిగి బ్రతికాడు. తల్లి మాత్రం కన్నీటితో ప్రార్థన చేసేది. ఆమె మరణించిన తర్వాత కూడా ఆ ప్రార్థనలో ఆమెతో పాటు జీవాన్ని కోల్పోలేదు దేవుని బిడ్డ. జీవం గల దేవుడు ఆయన కవిలిలోనే పెట్టుకున్నాడు ఆమె కన్నీటి ప్రార్థనలు. ఒక రోజున ఎందుకో అనుకోకుండా అటువైపు వచ్చి మందిరంలో కూర్చున్నాడంటే అగస్టిన్. ఎప్పుడైతే మందిరంలోనికి వచ్చి మోకరించాడో బలమైన పరిశుద్ధాత్మ శక్తి తాకబడగా పశ్చాత్తాపం వచ్చింది, మారు మనసు వచ్చింది. తను చేసిన ఘోరమైన పాపాలు, వేశ్య సాంగత్యములు అన్నిటి కూడా ఒప్పుకొని నన్ను క్షమించు ప్రభు అని ఏడ్చి ప్రార్థన చేశాడు. ఆ తర్వాత అతను గుర్రం ఎక్కి బయలుదేరి వెళ్తూ ఉన్నప్పుడు అతని ప్రియురాండ్రు కొంతమంది అగస్టిన్ అగస్టిన్ అని పిలుస్తుంటే ఆయన వెనక్కి కూడా తిరిగి చూడకుండా ఒకే ఒక్క స్టేట్మెంట్ ఇచ్చాడంట అగస్టిన్. నీ పాత అగస్టిన్ చర్చి గదిలో చనిపోయాడు, ఇప్పుడు ఉన్న అగస్టిన్ నీ అగస్టిన్ కాదు, యేసు ప్రభు వారి యొక్క అగస్టిన్ అన్నాడంట. హల్లెలూయా. ఆ రోజు నుంచి కూడా అతను ఒక నూతనమైన జీవితాన్ని జీవించడం ప్రారంభించాడు. సెయింట్ అగస్టిన్, పరిశుద్ధుడైన అగస్టిన్ గా మార్చబడ్డాడు. దైవజనమా, ఏ వ్యక్తి అయితే వాక్యాన్ని ప్రతిరోజు పఠిస్తూ ఉంటాడో ఆ వ్యక్తి పాపాన్ని జయించగలుగుతాడు. మరొకటి, ప్రేయర్ విల్ హెల్ప్ us టు ఓవర్కమ్ సిన్. ప్రతిరోజు కూడా ప్రార్థన చేసే వ్యక్తి పాపాన్ని జయించగలుగుతాడు. ప్రేయర్ కెన్ స్టాప్ సిన్, సిన్ కెన్ స్టాప్ ప్రేయర్. ప్రార్థన పాపాన్ని ఆప్ చేస్తుంది, పాపము ప్రార్థన కూడా ఆప్ చేస్తుంది. అందువల్ల కొలస్సీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనంలో ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారే దాని యందు మెలకుగా ఉండడని వాక్యములో రాయబడి ఉన్నది. లూకాసు సువార్త 21వ అధ్యాయం 36వ వచనంలో కూడా సర్వశక్తి గల దేవుడు హెచ్చరిస్తున్నాడు. కాబట్టి మీరు జరగబో వీటి నెలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలబడుటకు శక్తి గల వారగినట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెలకుగా ఉండుడి అని ప్రభు అంటున్నాడు. కొంతమంది ప్రార్థన చేస్తారు, దొంగతనం చేస్తారు. కొంతమంది ప్రార్థన చేస్తూ ఉంటారు, త్రాగుతూ ఉంటారు. కొంతమంది ప్రార్థన చేస్తూనే ఉంటారు, తిడుతూ ఉంటారు. కొంతమంది ప్రార్థన చేస్తూనే ఉంటారు, ఫిర్యాదులు చెప్తూనే ఉంటారు. ప్రార్థన చేసే వారిలో మార్పు వస్తుంది దేవుని బిడ్డలారా. ఒకవేళ ప్రార్థన చేసిన నీలో మార్పు రావట్లేదంటే అది నీ యొక్క మనసులోంచి చేస్తున్నావు, నీ హృదయాన్ని దేవునికి ఇచ్చి ప్రార్థన చేయకపోవటం వల్లనే అలా ఉన్నదని నువ్వు గ్రహించుకొని మొరపెట్టినట్లయితే అద్భుతాలు జరుగుతాయి. ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు నీకు యుద్ధోపకరణములు ధరింపజేస్తాడు. నువ్వు సత్యమైన ప్రార్థన చేస్తుంటే నీలో మార్పు నువ్వు చూడగలగాలి. పాపమును జయించడానికి చేయవలసిన మరొక సూత్రము, సెల్ఫ్ ఎగ్జామినేషన్ విల్ హెల్ప్ us ఓవర్కమ్ సిన్. మన సొంత పరీక్ష, మన వ్యక్తిగత పరీక్ష మనం చేసుకున్నప్పుడు పాపాన్ని జయించగలుగుతాం. యేసు ప్రభువు కూడా అన్నాడు, నీ కంట్లో దూలం చూసుకోకుండా ఇంకొకరి కంట్లో నలుసును ఎందుకు చూస్తావు? సొంత పరీక్ష చేసుకోమంటున్నాడు. ఎగ్జామినేషన్ అనేది కలిగి ఉండాలి. నేను ఈరోజు ఎలా ఉన్నాను, ఏం చేశాను, ఏం మాట్లాడాను, ఏ విషయాల్లో నేను తొట్టిల్లిపోయాను, ఏ విషయాల్లో నేను క్రమంగా ఉన్నాను, ఏ విషయాల్లో నేను బలహీనరాలుగా ఉన్నాను, ఏ విషయాల్లో నేను జయించగలుగుతున్నాను, జయించలేకపోతున్నాను అని నీ మనసులో నీవు ఆ సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకున్నప్పుడు అద్భుతమైన విజయవంతమైన క్రైస్తవ జీవితాన్ని నువ్వు జీవించగలుగుతావు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారై ఉండుడి అంటున్నాడు సర్వశక్తి గల దేవుడు. కింగ్ డేవిడ్ ప్రాక్టీస్ సెల్ఫ్ ఎగ్జామినేషన్. దావీదు మహారాజు ప్రతి మారు కూడా తనకు తాను సొంత పరీక్ష చేసుకునేవాడు. అయ్యా నేను దురభిమానంలో పడిపోయాను, అయ్యా నీ రక్షణానందాన్ని నేను కోల్పోయాను, అయ్యా నీ పరిశుద్ధాత్మ నేను కోల్పోయాను, నీ పరిశుద్ధాత్మ నాకు మరలా కావాలని కన్నీటితో తను చేసిన తప్పుల నిమిత్తమే పశ్చాత్తాపడి ఏడ్చాడు. కాబట్టే శాశ్వతమైన కృపను పొందుకున్నాడు. కృపగల దేవుడు నీతో రావాలి అంటే
దేవుని బిడ్డలారా, పెద్దలారా, చిన్నలారా, నీ ఒక్కసారి దేవుని సన్నిధిలో కూర్చొని వాక్యపు వెలుగులో నిన్ను పరీక్షించుకుంటే, నిన్ను దిద్దుబాటు చేసుకున్నప్పుడు నీకు మేలు, నీ ఇంటి వారికి మేలు, దేవుని నామానికి మహిమ, దైవ ఆశీర్వాదాలు నీ జీవితంలో నువ్వు చూడగలుగుతావు. మరి ఆశీర్వాదకరమైన కార్యాలను పొందుకోగలుగుతావు. దావీదు అంటున్నాడు 39వ కీర్తన 1వ వచనంలో, నా నాలుకతో పాపము చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును, భక్తిహీనులు నా ఎదుటనున్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకొందును అంటున్నాడు. మరొకటి, రెవరెన్షియల్ ఫియర్ ఆఫ్ గాడ్ విల్ హెల్ప్ us ఓవర్కమ్ సిన్. పాపమును జయించడానికి గౌరవముతో కూడిన దైవ భయం మనం కలిగి ఉంటే సునాయాసంగా పాపాన్ని జయించగలుగుతారు. సామెతల 3వ అధ్యాయం 7వ వచనంలో, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యము కలుగుతుంది అంటున్నాడు. ప్రసంగి 12వ అధ్యాయం 13వ వచనం, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలను, మానవ కోటికి ఇది ఏ విధి. నీతో మాట్లాడే దేవుని సన్నిధిలో నువ్వు పరిశుద్ధుడిగా, పవిత్రుడిగా బతకాలి అంటే, పాపాన్ని జయించాలి అంటే, ప్రతిరోజు నువ్వు చేయవలసిన మరొక కార్యము కూడా ఉంది. ఏ రిమెంబరెన్స్ దట్ గాడ్ ఆల్వేస్ సీ us will help us overcome sin. దేవుడు ఎల్లప్పుడూ నన్ను గమనిస్తున్నాడు అనేటువంటి ఆలోచన కలిగి ఉంటే తప్పకుండా నువ్వు పాపము జోలికి వెళ్లకుండా నువ్వు భద్రం చేసుకోగలుగుతావు. సామెతలు 15వ అధ్యాయం 3వ వచనం, యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద ఉండును, చెడ్డవారిని మంచివారిని అవి చూచుచూ ఉంటాయి. నన్ను చూస్తున్నాడు నా దేవుడు అని ఎవరైతే మనసులో అనుకుంటారో వారు పాపానికి దూరంగా పరిగెత్తడం ప్రారంభిస్తారు. నన్ను చూస్తున్నాడు నా దేవుడు అనుకున్న వారు తమ జీవితాల్ని భద్రపరుచుకుంటారు. ఒక డాడీ అంట తన పొరుగు వాళ్ళు బయటికి వెళ్ళినప్పుడు కోడి పిల్లలు దొంగతనం చేయడానికి వాళ్ళ కొడుకుతో పాటు వెళ్ళాడంట. ముందు చూశాడు, వెనక చూశాడు, ఆ పక్క చూశాడు, ఈ పక్క చూశాడు. వెంటనే కోడి పిల్లలు తీసుకోవడానికి వెళ్తుంటే కుమారుడు అన్నాడంట, నాన్న పైకి చూడలేదేంటి నువ్వు అన్నాడంట. పైకి చూస్తే ఎవరున్నారండి? పైన దేవుడు ఉన్నాడు, నిన్ను చూస్తున్నవాడు ఉన్నాడు. నీకు అన్యాయం చేయబడినా, ఎవరైనా నిన్ను మోసం చేసినా, నీ ధనం ఎవరైనా తీసుకున్నా, నిన్ను ఎవరైనా కష్టపెట్టినా, అపహాస్యం చేసినా, ఏ దిక్కు నుంచి నీకు సహాయం లేకపోయినా పై దిక్కు నుంచి నీకు సహాయం రాబోతుంది. దేవుని బిడ్డ, పైన దేవుడు ఉన్నాడు, ఆయన నిన్ను ఆదుకుంటాడు, నీకు న్యాయకర్తగా ఉంటాడు. నీ కన్నీరి బాష్పములు ఆయన తుడిచి వేస్తాడు. ఇంకను మనం ముందుకు వెళ్ళినట్లయితే, ఏ క్లోజ్ వాచ్ ఆఫ్ ది కంపెనీ we keep will help us overcome sin. పరిశుద్ధులతో నువ్వు చేసే అన్యోన్యమైన సహవాసం వలన కూడా పాపానికి నువ్వు దూరంగా పరిగెత్తగలుగుతావు. మీ హృదయంలో ఈ వాక్యాలు మీరు భద్రపరుచుకుంటే పాపము నుండి మీరు పరిగెత్తగలుగుతారు, ఇచ్చల నుండి మీరు పరిగెత్తగలుగుతారు, దేవునికి మీరు సమీపంగా రాగలుగుతారు. యవన కాలంలో స్టెఫన్ వంటి వారు, తిమోతి వంటి వారు, యోసేపు వంటి వారు ఏ విధంగా తండ్రిని ఆకర్షించి దేశం యొక్క ఉన్నతమైన స్థలములో ఎక్కించబడ్డారో అదే రీతిగా నీవు కూడా పరలోకపు తండ్రిని యవన కాలంలో నువ్వు ఆకర్షించగలుగుతావు. నీతో మాట్లాడే దేవుడు నీ అపజయాల నుండి, నీ పాపాల నుండి నీకు విడుదలిస్తానంటున్నాడు. రెండవదిగా నీలో ఉన్నటువంటి నిస్పృహ బంధకాల నుంచి విడిపిస్తానంటున్నాడు. మాట్లాడే దేవుడు నువ్వు కష్టాలు పాలే, బాధలు పాలైతే చూస్తూ ఉండే దేవుడు కాదు. కొందరిలో నిస్పృహ సంతానం లేదని, కొందరిలో నిస్పృహ వివాహం అవ్వలేదని, కొందరిలో నిస్పృహ ఉద్యోగం రాలేదని దేవుని బిడ్డ నువ్వు బాధపడవలసిన పని లేదు. నీతో మాట్లాడుతున్న దేవుడు నిస్పృహల నుంచి, నిరుత్సాహం నుంచి నీకు విడుదలిస్తానంటున్నాడు. అమ్మాయి, నువ్వు గొడ్రాలనుకుంటూ బాధపడుతున్నావేమో, నాకు బిడ్డలు లేరంటూ నువ్వు ఏడుస్తూ ఉన్నావేమో, ఇక్కడ సామెతల 23వ అధ్యాయం 18వ వచనంలో, నిశ్చయముగా ముందుగతి రానే వచ్చును, నీ ఆశ భంగము కానేరుదు అంటున్నాడు యేసయ్య. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 1, గొడ్రాల పిల్లలు కనని దాన జయగీతం ఎత్తుము, జయకీర్తన ఎత్తి ఆనందముతో ఉండుము, నేను నిన్ను దర్శిస్తున్నాను అంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఆ దేవాతి దేవుణ్ణి ఆధారం చేసుకోండి. యెహోషువ దేవుణ్ణి ఆధారం చేసుకున్నప్పుడు మరి యెరికోని జయించగలిగాడు. దేవుణ్ణి ఆధారం చేసుకోకుండా వెళ్ళినప్పుడు చిన్న పట్టణమైన హాయిని కూడా జయించలేకపోయారు. దేవుణ్ణి ఆధారం చేసుకో, ఆయనే నీకు ఆధారభూతుడిగా అనుకో, విశ్వాసంతో నమ్ము. ఇక్కడ పలకబడిన ప్రతి మాటని నీ హృదయంలో ముద్రించుకో. అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, మరి గొప్ప కార్యాలు జరుగుతాయి. ఇంకా ఎన్ని సంవత్సరాలు నా జీవితానికి మేలు జరగబోతుంది, దుఃఖపడవద్దు. దేవుని దాసుడైనటువంటి మోషే 40 సంవత్సరాలు మరి రాజకుమారుడుగా ఉన్నాడు. 40 సంవత్సరాలు మిద్యాను అరణ్యంలో ఉన్నాడు. 80 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇకేముందిలే జీవితం అనుకుంటున్నటువంటి సమయంలో, నిస్పృహతో నిరాశతో ఉన్నప్పుడు 80 ఏళ్ల నిష్ఫల జీవితం తర్వాత మోషేని దేవుడు వాడుకున్నాడు. నువ్వు అనుకుంటున్నావు వయసు అయిపోయిందని, ఇంకేముందిలే అంతా అయిపోయిన తర్వాత ఏం మిగిలింది అనుకుంటున్నావు? ఇంకా మిగిలే ఉంది. ఈ రోజు నువ్వు బతుకున్నావంటే మరొక నిమిషంలో ఏదో ఒక అద్భుతాన్ని దేవుడిని పట్ల చేయబోతున్నాడు. దేవుడి బిడ్డ విశ్వసిస్తే చప్పట్లు కొట్టు, ప్రభు నామానికి ఘనత. నీతో మాట్లాడుచున్న దేవుడిని నేనే సూచక్రియలు, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేస్తానంటున్నాడు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 27వ వచనంలో, ఆయన విడిపించువాడును రక్షించువాడునై ఉండి పరమందు భూమి మీద సూచక్రియలను ఆశ్చర్యకార్యములు చేయవాడు. ఆ ప్రభువుని కేడముగా ఉంటాడు. అంతేకాదు, నీ దేవుడు నిన్ను విడిపిస్తాడు. అన్ని చీకటి శక్తుల నుంచి, అన్ని కష్టబాధల నుండి, ఆర్థిక ఇబ్బందుల నుండి, శోధనల నుండి నిన్ను తప్పకుండా విడిపిస్తాడు. నువ్వు సేవించుచున్న దేవుడు, నీవు నన్ను నమ్ముకుంటేవి గనుక నేను నిన్ను తప్పించెదను అంటున్నాడు. దైవజనమా, నీ దేవుడు మాట్లాడే దేవుడు.
ఆయన నీ జీవితంలో సూచక్రియలు ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు, నిన్ను విడిపించే దేవుడు. నీ జీవితంలో ఎదురయ్యే బలహీనమైనటువంటి కార్యాలు, పాపక్రియలను పారదోలి నిన్ను బలవంతుడిగా చేసి ధైర్యపరిచే దేవుడు. ఆ దేవాతి దేవుని యొక్క సన్నిధి నువ్వు అనుభవిస్తూ ఉన్నావు. మీ హృదయాంతరంగంలో నుండి మీరు ప్రార్థన చేయండి. మీ స్వరము యేసయ్యకి వినబడేటట్లుగా అడగండి. కంఠమెత్తి ప్రార్థన చేయండి. దేవుని బిడ్డ, ఆసక్తితో నువ్వు ప్రార్థన చేస్తే నిన్ను దాటి యేసయ్య వెళ్ళడు. హృదయాన్ని కుమ్మరించి ప్రార్థన చేయి. ఇప్పుడే అద్భుతం చూస్తావు, ఇప్పుడే ఆశ్చర్యకార్యాన్ని పొందుకుంటావు. డాడీ, నీ ఉన్నతమైన నామానికి ఘనపరుస్తున్నానయ్యా, నీ పరిశుద్ధ నామానికి మహిమ ఆరోపిస్తున్నాను. నీ దర్శన భాగ్యం వారు పొందుతున్నారు నాయన. వారి నోట నుంచి వచ్చుచున్న ప్రతి ధ్వనిని వింటున్నావయ్యా. వారి సంభాషణను ఆలకిస్తున్నావు నాయన. గాడ్ స్పీక్స్. దేవా, నువ్వు మాట్లాడే దేవుడు, నువ్వు మాట్లాడే దేవుడు నాయన. నువ్వు సృష్టి ద్వారా మాట్లాడుతున్నావు, నువ్వు వాక్యం ద్వారా మాట్లాడుతున్నావు, నువ్వు క్రీస్తు యేసు మూలముగా మాట్లాడుతున్నావు. నీ దాసులు, నీ దాసురాండ ద్వారా, నీ ప్రజల ద్వారా నువ్వు మాట్లాడుతున్నావు. మాట్లాడే దేవుడివైన నీవు ఆశ్చర్యకార్యాలు చేస్తానంటున్నావు. మాట్లాడే దేవుడివైన నీవు మాకు ఆధారభూతుడుగా ఉంటానంటున్నావు, ఖేడముగా ఉంటానంటున్నావు, శృంగముగా ఉంటానంటున్నావు, వెలుగుగా ఉంటానంటున్నావు. డాడీ, నీ సన్నిధితో దర్శించండి అయ్యా. నీ బలమైన సన్నిధితో తాకండి నీ ప్రజలను. నీ ప్రజలపైకి నీ ఆశీర్వాదములు కుమ్మరించండి. ఈ వాక్యం ఎంతవరకు విన్న ప్రతి ఒక్కరి జీవితాలను ఉజ్జీవింపజేయండి నాయన. బలపరిచి, ధైర్యపరిచి, ఆదరించమని సర్వోన్నతమైన దేవుడు యేసుక్రీస్తు శక్తిగల నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం మా ప్రియ తండ్రి. ఆమేన్.